అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కొత్త సీరియల్ కృష్ణవేణి. మనం మొదటి భాగంలోకి వెళ్ళబోతున్నాం. రచయిత్రి గౌరవనీయులు రంగనాయకమ్మ గారు. ఆ సీరియల్ రంగనాయకమ్మ గారు రాసినటువంటి మొట్టమొదటి సీరియల్. 1959లో రాశారు ఈ సీరియల్ని. మరి ఈ సీరియల్లోకి వెళ్దామా? కృష్ణవేణి పర్సనల్ లెటర్ తాలూకా ఆకుపచ్చని కాగితాలు విశాలమైన గదిలో టేబుల్ మీద పబ్లిక్గా పడి ఉన్నాయి. కృష్ణవేణి కిటికీ బయటకి చూపు నిగిడ్చి స్థాణువు మల్లే నిలబడింది. శ్యామ్ సుందర్ మూసి ఉన్న గది తలుపులకు పందిరి మంచానికి మధ్య చేతులు వెనక్కి పెట్టుకుని నేల చూపులు చూస్తూ విసురుగా పచార్లు చేస్తున్నాడు. గాలి విసురుకి టేబుల్ మీద కాగితాలు కదులుతున్నప్పుడల్లా కృష్ణవేణి హృదయం దడదడలాడిపోసాగింది. ఎంత పొరపాటు చేసింది తను! ఎప్పటిలాగా అతి నిర్లక్ష్యంగా డ్రాయర్లో ఉంచింది. ఆ ఉత్తరం ఆయన చూశారు, అంతా అర్థం చేసుకున్నారు. ఒడిదుడుకులుగానైనా నడిచిపోతున్న తన సంసార నావ తలక్రిందులయ్యే దుర్దినం సంభవించింది. ఆయనకి కోపం వచ్చింది. పౌరుషవంతుడైన ఏ మగవాడికైనా, భర్త స్థానంలో ఉన్న ఏ మగవాడికైనా కోపం కట్టలు తెంచుకుంటుంది. దీని పరిణామం చాలా తీవ్రంగా ఉండొచ్చు. తనని దేవతలా పూజిస్తున్న శ్యామ్ సుందర్కి తాను విశ్వాసఘాతకురాలనని అసహ్యం పుడుతుంది. తానేం చేయాలి? తనను దోషిగా పట్టించిన ఆ కాగితాల ముందు ఏమని సంజాయిషి చెప్పుకోవాలి? నిజం తెలుసుకున్న శ్యామ్ సుందర్ని ఏమని క్షమాపణ వేడుకోవాలి? ఎటూ తోచని అయోమయ పరిస్థితిలో కృష్ణవేణి మనస్సు కోటి శంకలతో నిండి వెలవెల్లాడింది. విసురుగా పచార్లు చేస్తున్న మెత్తని రబ్బరు జోళ్ల చప్పుడు ఆగింది. కృష్ణవేణి అనుకోకుండా తల తిప్పి గదిలోకి చూసింది. శ్యామ్ సుందర్ అల్మరాలోంచి తన బట్టలు తీసి సూట్ కేసులో సర్దుకుంటున్నాడు. సూట్ కేసు లాక్ చేసి కీ పర్సులో వేసుకుంటూ టేబుల్ దగ్గరికి నడిచాడు. రబ్బరు జోళ్ళు పొట్లంగట్టి వెళ్ళి పెట్టి మీదకు విసిరాడు. కుర్చీలో కూర్చుని టేబుల్ కింద నుంచి బూట్లు తీసి కట్టుకోసాగాడు. కృష్ణవేణికి జరగనున్నది గ్రహింపైంది. ఆయనకి అంతులేని కోపం వచ్చింది. వెళ్ళిపోతారు క్షణంలో. ధైర్యం తెచ్చుకుని 2 ముక్కలైనా చెప్పుకోకపోతే ఏం జరిగినా జరగచ్చు. అసలు విషయం వెల్లడయ్యాక ఇప్పుడు ఇక దేనికి జంకాలి? లేచి కుర్చీ వెనక్కి తోసి గుమ్మంకేసి పోబోతున్న శ్యామ్ సుందర్ చేతిని అప్రయత్నంగా పట్టుకుంది. కృష్ణవేణి, క్షణం ఆగండి, ఒక్క మాట. శ్యామ్ సుందర్ కృష్ణవేణి చేతిని విదుల్చుకున్నాడు. ఈ గదిలో ఆగి నీ మాటలు వినాల్సిన క్షణాలు పోయాయి. కృష్ణవేణి ధైర్యంగా శ్యామ్ సుందర్ మొహంలోకి చూసింది. మీరు ఆవేశపడుతున్నారు. నోర్మోయ్, ఇంకా నన్ను నమ్మిస్తావా నువ్వు? కృష్ణవేణి మౌనం దాల్చింది. నీకింత గాఢమైన స్నేహాలు ఉన్నప్పుడు నన్నెందుకు మోసం చేయటం? కావాలని నేనెవరిని మోసం చేయలేదు. అయితే ఆ ఉత్తరానికి నీ జవాబేమిటి? ఎవరా బావగారు? శ్యామ్ సుందర్ గొంతులో హేళన, మాటల్లో అధికారం. కృష్ణవేణి తల వంచుకుంది. అతను నా కలం స్నేహితుడు మాధవరావు. కలం స్నేహితుడా? శ్రీ శ్యామ్ సుందర్ ఆశ్చర్యపోయాడు. ఉత్తరాలు రాసే అలవాటే లేని నీకు కలం స్నేహితులా? క్షమించండి, మనసు బాగుండక అప్పుడు అలా అన్నాను. కృష్ణవేణి ప్రార్థన శ్యామ్ సుందర్ దగ్గర నిరర్థకమైపోయింది. ఇంత మోసం చేస్తూ ఇంకా క్షమించమన్నా నువ్వు కోరేది? అది నా వల్ల కాదు కృష్ణవేణి. వెళ్తాను. అయితే నా గురించి మీరు నిర్ణయించిందేమిటి? ఇప్పటికేదీ లేదు, ఆలోచించి తెలియజేస్తాను. మీ కృష్ణని గురించి కొంచెం దయగా ఆలోచించండి. కృష్ణవేణి గొంతు వణుకుతో నిశ్శబ్దమైపోయింది. వెళ్ళిపోతున్న శ్యామ్ సుందర్ ఒక్కసారి వెనుతిరిగి చూశాడు. కృష్ణవేణి కన్నులు చెరువులై కనిపించాయి. శ్యామ్ సుందర్ మనస్సు క్షణం గిజగిజలాడింది. కొన్ని క్షణాల కిందట ముద్దాడిన ఆ చెక్కిళ్ళు కన్నీళ్లతో తడిసిపోతుంటే భరించలేని మమతతో 2 అడుగులు వెనక్కి వేశాడు. గాలిపాటుకు ఎగిరి గదిలో చిందరవందరగా పడిన ఆకుపచ్చని కాగితాలు శ్యామ్ సుందర్ పౌరుషాన్ని వెక్కిరించాయి. నటన అంతా మోసం. ఈ కృష్ణవేణి నాది కాదు. మనస్సు ఘోషిస్తూ ఉండగా ఆకుపచ్చని కాగితాల మీద నుంచి నడిచి వెళ్ళిపోయాడు శ్యామ్ సుందర్.
కృష్ణవేణి అయోమయంగా నిలబడిపోయింది. క్షణంలో ఎంత జరిగిపోయింది. షికారుకి వెళ్ళటానికి ముస్తాబై రమ్మన్న శ్యామ్ సుందర్ తానొచ్చేసరికి సెగలు కక్కుతున్నాడు. అనుకోని సంఘటన జరిగి తనను అసహించుకుని వెళ్ళిపోయాడు. తానేమి నిర్ణయించుకునేది తెలియచేస్తాడట. ఆ తెలియజేసే విషయం ఎలా ఉంటుందో ఆ భగవంతుడికే తెలియాలి. ఉన్నట్టుండి తమలో విభేదాలు కల్పించిన ఆ ఉత్తరాన్ని కృష్ణవేణి దూరం చేసుకోలేకపోయింది. మాధవ్ని నిందించలేకపోయింది. కన్నీళ్లు తుడుచుకుని ఏరి తెచ్చుకున్న ఆ ఆకుపచ్చని కాగితాలను మరొక్కసారి చదువుకుంది. చిరంజీవి కృష్ణవేణిని సౌభాగ్యవతిగా దీవించి, నీ ఉత్తరం వచ్చేసరికి క్యాంపులో ఉన్న కారణం చేత జవాబు రాయటం ఆలస్యమైంది. రాగానే పోస్టు చూసుకున్నాను. పర్సనల్ లెటర్స్లో నీ ఉత్తరవే ముఖ్యమైంది. చదివాను. కానీ కృష్ణ, నీ ధోరణి నువ్వు మానటం లేదు. చాలా మారి సంతోషంగా ఉంటావనుకున్నాను. నన్ను తిరస్కరించావు కాబట్టే సుఖానికి దూరం అయ్యావని అనలేను. ధైర్యంతో పెళ్లి చేసుకున్నావు. అదే ధైర్యంతో భవిష్యత్తు సాగించు. నీ కోసం కాకపోయినా నీ భర్త కోసం గతమంతా కలగా భావించి మర్చిపోవటానికి ప్రయత్నించు కృష్ణవేణి. నీ భర్త శ్యామ్ సుందర్ అన్ని విధాల నాకన్నా అధికుడు. నిన్ను నమ్మి నీతో తన జీవితం ముడివేసుకున్నాడు. నీతో ఎన్నో కలలు ఊహించుకుంటాడు. నీలో ఎన్నో అందాలు చూడబోతాడు. ఎందులోనూ లోటు కనిపించనీయకు. అసంతృప్తితో బాధపడతాడు. నీ భర్తకు శాంతి సౌఖ్యాలు చూపించవలసిన బాధ్యత నీది. కనీసం భార్యగా నీ ధర్మ నిర్వహణకైనా, ఎద్దటి మనస్సు సంతోషానికైనా నువ్వు ఆనందంగా దిగులు మరిచి ఆడుతూ పాడుతూ తిరగాలి. ఏ మగవాడు భార్య ప్రసాదించే శాంతి సౌఖ్యాలకు దూరం కాకూడదు కృష్ణ. అదే నా కోరిక. నీ ఉత్తరం చదివి ఏం చేయాలో పాలుపోకుండా ఉండిపోయాను. ఎంత ప్రయత్నించినా మర్చిపోలేకపోతున్నానని, కష్టమైన మనసుతో ఇష్టాలు చూపించలేకపోతున్నానని ఏమిటేమిటో పిచ్చిగా వ్రాసావు. తప్పు కదా. నన్ను నీ ప్రాణ స్నేహితుడిగా బావగా కలకాలం గుర్తుంచుకో. నువ్వు తెలియని దానివి కావు. మంచి చెడ్డలన్నీ నువ్వే ఆలోచించుకో. తెలుగింటి ఆడపడుచువి. అక్రమంగా ప్రవర్తించనని ఏనాడో రుజువు చేసుకున్నావు. అంతా జరిగిన తర్వాత ఇప్పుడు బాధపడతారా? నేను చెప్పిందంతా నీ బావ కోరికగానైనా పాటించు కృష్ణ. ఈసారి సంతోషంగా ఉత్తరం రాస్తావు కదూ. ఈసరికి చిరంజీవి శ్యామ్ సుందర్ వచ్చుంటాడు. తమ్ముణ్ణి చూడాలని మనసు ఆరాటపడుతోంది. రమ్మంటే వచ్చి మీరిద్దరు పార్కులో తిరుగుతూ ఉండగా చూసి వెళ్ళిపోతాను. తర్వాత ఇంకా నా విషయాలేం లేవు. గానుగెద్దు జీవితానికి ఏనాడో అలవాటు పడిపోయాను. ఒక్క నీ సంతోషం తప్ప నేను కోరేది ఏమీ లేదు ఇప్పుడు. ఉంటాను కృష్ణ. ఆశీర్వచనములతో ముగించు బావ మాధవ. ఆ కాగితాలు ఒడిలో ఉంచుకుని కుర్చీలో వెనక్కి వాలింది కృష్ణవేణి. మెట్ల మీద బోట్ల టకటకలకు ఉలిక్కిపడి చుట్టూ చూసుకుంది. బాగా చీకటి పడిపోయింది. లేవాలనిపించక అలాగే నుదుటి మీద చేయి ఉంచుకుంది. అన్నయ్య గదిలోకి వస్తూనే, అదేం కృష్ణ చీకట్లో కూర్చున్నావు అంటూ లైట్ వేశాడు. కృష్ణవేణి నుదుటి మీద చేయి తీస్తూ వెళ్దాం పద అంటూ లేచింది. అన్నయ్య కాసేపు మౌనంగా ఊరుకున్నాడు. కృష్ణవేణి ఓడిలో కాగితాలు డస్క్లో పెడుతుంటే అన్నయ్య అటు ఇటు పచారులు చేస్తూ, షైర్ వెళ్దామని వదిన వాళ్ళతో చెప్పావట. బావగారు ఎక్కడికి వెళ్ళారు? నువ్వు ఇక్కడ కూర్చున్నావు, ఏమైంది అన్నాడు. కృష్ణవేణి తేలిగ్గా నవ్వటానికి ప్రయత్నించింది. మంచివాడివే అన్నయ్య. ఏమవుతుంది? ఆయనకేమో ఇంటికెళ్ళి రావాలని బుద్ధి పుట్టిందట. మళ్ళీ వస్తానని బయలుదేరి వెళ్ళారు. అన్నయ్య నమ్మలేనట్టుగా విచిత్రంగా చూస్తుంటే కృష్ణవేణి తనకు పట్టనట్టుగా చూపు తిప్పుకుంది. తనకు అబద్ధమాటమైనా చేత కాలేదు. అన్నయ్య ఎలా నమ్ముతాడు? వారం రోజుల సెలవు కోసం ఎన్ని ఎత్తులు ఎత్తవలసి వచ్చిందో, వాళ్ళ బాస్ని ఎలా పల్టీ కొట్టించారో ఆయన డైనింగ్ టేబుల్ దగ్గర కథలా కాయించి మరీ చెప్తుంటే తెగ నవ్విన అన్నయ్య వచ్చిన మూడో నాడే బావగారికి ఇంటి మీద ధ్యాస మళ్ళిందంటే నమ్మే అంత తెలివి తక్కువవాడా? కొత్తగా అత్తారింటికి వచ్చిన మగాడికి 3 రోజులకే ఇంటి మీద ధ్యాస పోతుందా? ఏమో ఆ క్షణాన తోచిందనేసింది. అన్నయ్య నమ్మినా మానినా తనేం చేయలేదు. మీలో ఏమైనా గొడవ జరిగితే అమ్మకైనా చెప్పచ్చు కదా కృష్ణ, మొన్ననే వచ్చి అంటూ ఇంకా అన్నయ్య అనబోతుంటే, నేను అదే అన్నానన్నయ్య. వినిపించుకోకుండా వెళ్ళారు. ఆయనకే డబ్బు దండిగా ఉంది కాబోలు, వెళ్తారు వస్తారు, కిందకెళ్దాం పద అంటూ నిర్లక్ష్యంగా కృష్ణవేణి మెట్లకేసి నడుస్తుంటే అన్నయ్య మౌనంగా అనుసరించాడు. ఇక గడిచిన 7 రోజులు 7 యుగాలే అనిపించింది. తన భవిష్యత్తు ఏమవుతుందో అనే ఆరాటం లోపల
వదిన వాళ్ళ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేని రకాటం బయట. వదినకి తన గత చరిత్ర అంతా తెలుసు. అయినా భర్తతో జరిగిన విషయం వదినతో చెప్పాలనిపించలేదు. రేణు 1-2 సార్లు వచ్చి వెళ్ళింది. రమ్మని ఫోన్ చేస్తుంది. ఎక్కడికి వెళ్ళాలనిపించదు. ఎంతసేపు ఒంటరిగా పడుకుని ఏడవాలనిపిస్తుంది. ఎన్ని కన్నీళ్లు కారినా గుండెలు చల్లబడవు. తను హుషారుగా ఉంటున్నానని అనిపించుకోవటానికైనా వదిన పిలుపుని అంగీకరించి అలా పార్కు కేసి వెళితే నిప్పుల మీద నుంచున్నట్టు, ముళ్ళ మీద కూర్చున్నట్టు అనిపిస్తుంది తప్ప హాయిగా ఉండదు. ఆ ప్రదేశాలకు పోవటం అణిగిన బాధలను రేపుకోవటమే. ఆ ప్రదేశాల్లో శ్యామ్ సుందర్తో తిరిగిన క్షణాల కన్నా మాధవ్తో గడిపిన గడియల్లో మహత్తుంది. తానెంత మాంగల్యాన్ని గుండెలకు హత్తుకున్నా మనసులో దాగిన మాధవ్ మరుపు వస్తాడా? పుట్టిన భూమిని, చేసుకున్న మనిషిని కళ్ళెదుట నిలుపుకుని గడిచిపోయిన గాథ మరిచిపోవటానికే ప్రయత్నిస్తోంది తాను. ఆ ప్రయత్నం చాలా వరకు సఫలమవుతోంది అనుకుంటున్న సమయంలోనే ఈ పిడుగుపాటు. ఆయన నిర్ణయించుకున్నదేమిటో తెలుసుకోవాలని రోజు ఆ పోస్టు వేళకి గుండెలు దడదడలాడతాయి. వారం రోజులుగా పోస్ట్ మ్యాన్ ఇంటి ముందు ఆగకుండా ఊరికే వెళ్ళిపోతుంటే ఆ తెలియవచ్చే సంగతి ఏందో మరీ భయంకరంగా మారిపోతోంది అనిపిస్తోంది. నా బ్రతుకులు అంధకారం ఆవహిస్తోంది ప్రభు. ఒక్క నీకు తప్ప ఎవరికీ చెప్పుకోలేని ఈ విషమ పరిస్థితిలో నాకు ధైర్యం సన్నగిల్లిపోతోంది. ఈ అధైర్యాలలో ఎంతకాలం ఉండిపోను. మంచి మనస్సుతోనే కట్టించుకున్న నా మాంగల్యం నాకు దూరం కాదని అంతరాంతరాల్లో ఎక్కడో చిన్న ఆశారేఖ మసకగా మెరుస్తోంది. ఆ ఆశారేఖను అఖండ జ్యోతిగా మార్చి ఆ మసక మెరుపును దేదీప్యమానం చేయాల్సిన భారం నీదే. అంతటి శక్తి నీదే ప్రభు. కృష్ణవేణి మనసు విప్పి ఒక దైవానికే చెప్పుకుంది. ఇక శ్యామ్ సుందర్ రాసిన ఉత్తరం అందుకుంటూనే కృష్ణవేణి తెలివి తప్పినట్టు అయిపోయింది. ఉత్తరం ఇచ్చి వదిన కిందకి వెళ్ళిపోయింది. తన భవిష్యత్తును నిర్ణయించే ఉత్తరాన్ని, 10 రోజులుగా ఎదురు తెన్నులు చూసిన ఉత్తరాన్ని తెరిచి చూడటానికి చేతులు ఆడలేదు. శుభమో అశుభమో, సుఖమో దుఃఖమో, చావో బతుకో, ఈ చిన్ని ఉత్తరం దేన్ని మోసుకొచ్చిందో ఎలా తెలుస్తుంది? విప్పి చదువుకునే ధైర్యం లేకుండానే కవర్ తెరిచింది. శ్యామ్ సుందర్ తెలియచేస్తానన్న దానికోసం కృష్ణవేణి కన్నులు ఆతృతగా వెతికాయి. ఒకే ఒక్క తెల్లని కాగితం, నిండుగా నల్లని అక్షరాలు. ఉత్తరంలో ఎట్టి సంబోధన లేదు. కృష్ణ, నా వేణు అంటూ నోరారా పిలిచే శ్యామ్ సుందర్కి ఈనాడు తన పేరు ఉచ్చరించటమే అసహ్యమైపోయిందా? ఒక్క అక్షరమైనా చూడకుండా సారాంశం బాధాపూరితంగా ఉండవచ్చునని అనుమానపడింది కృష్ణవేణి. కన్నుల్లో నిండిన నీరు కుచ్చిళ్లతో ఒత్తుకుని మొండి ధైర్యంతో అక్షరాల బారుల మీదకు చూపులు సారించింది. నీ పర్సనల్ లెటర్స్ అవటం తప్పే కావచ్చు. నువ్వు కిందకి వెళ్ళి ఎంతకీ రాకపోతే ఏమీ ఊసుపోక నవల్స్ ఏమైనా ఉంటాయేమోనని డెస్క్ వెతికాను. ఆ ఉత్తరం చూడటం అలా జరిగింది. ఆ క్షణంలో నిజం తెలుసుకున్న నేను ఈ గడియ వరకు ఎన్నో విధాల ఆలోచించాను. నీ ప్రేమ చరిత్ర పొరపాటున నన్ను నాశనం చేశావనే నా బాధంతా. నిన్ను క్షమించగలనేమో అని చాలా ప్రయత్నించాను, కానీ నా వల్ల కాలేదు. నేను మనిషికుండే అన్ని లక్షణాలు నాకు ఉన్నాయి. దాంపత్యాన్ని అతి తేలిగ్గా తీసుకోలేను. నిన్ను తొలిసారి చూసినప్పుడు నీ మీద సదభిప్రాయం ఏర్పరచుకున్నాను. నా పక్కన పెళ్లిపీటల మీద నా నవవధువుగా నువ్వు కనిపించేసరికి ఇహమే మర్చిపోయాను. ఆనాటి నీ మొహంలో ఉదాసీనతను సిగ్గుగా భావించాను. తర్వాత నువ్వెప్పుడూ ముభావంగా ఉంటూ వస్తే కొత్త కదా అని సరిపెట్టుకున్నాను. కానీ ఈ విషయం పుస్తెను హస్తాలతో పట్టుకున్న క్షణాల్లో తెలిసిన నా బ్రతుకును నాశనం కాకుండా కాపాడుకోగలిగేవాణ్ణి. సరే, జరిగిన దానికి విచారించి లాభం లేదు. నా నిర్ణయం తెలియచేస్తున్నాను. మనం తిరిగి కలుసుకోవటం అనేది కళ్ళ. నా భార్య హృదయంలో నాకు చోటు లేదని తెలిసి నా మనసును మభ్యపెట్టుకోలేను. నా భార్య నన్నే వాంఛించాలి. ప్రాణం కన్నా మిన్నగా నన్ను ప్రేమించాలి. అంత చిన్న కోరిక ప్రతి మగవాడికి ఉంటుంది. కలవని మనసులతో అతకని బ్రతుకులు సాగించే అవసరం నాకు లేదు. మన సంసారంలో నాకు శాంతి దొరకదు. నువ్వేమైపోతావనేది నాకు అవసరం లేదు. త్వరలో విడిపోవటానికి ప్రయత్నాలు చేస్తాను. మన కాపురం ఇలా కడతీరినందుకు, మన 2 కుటుంబాలు వీధిన పడినందుకు ఎంత బాధపడుతున్నానో ఆ భగవంతుడికే తెలియాలి. నా నిర్ణయం మార్చుకోవటం జరగదు. శ్యామ్ సుందర్. అక్షరాల బారుల వెంట పరుగులెత్తిన కన్నులు చీకట్లు కమ్మి మూసుకున్నాయి.
చేతులతో మొహం కప్పుకుని బావురు మంది కృష్ణవేణి. సాయంత్రం వదిన వచ్చి లేపింది. కృష్ణవేణి కంగారుగా లేచి ఉత్తరం డెస్క్లో పెట్టి కళ్ళు నులుపుకుని మామూలుగా ఉండడానికి ప్రయత్నించింది. ఎవరు రాశారో అడగచ్చా అంటూ నవ్వింది వదిన. అన్నగారేమీ రాయటం లేదు అంటూ మాటల్లోకి దించింది. ఉత్తరాలు రాసుకోకపోతే పారిపోరు లేదు. ఇవాళ ఉత్తరం రాసింది శాంత. తను పాప క్షేమంగా ఉన్నారట. వాళ్ళ కబుర్లేవో రాసింది. సరే కానీ పాప కింద ఉందా? వాళ్ళ నాన్న దగ్గరికి పంపించాను. కారు పంపించమని చెప్పాను. అలా తిరిగి వద్దామా? ఏమీ తోచట్లేదు కృష్ణవేణి. అన్నట్టు కొత్త పత్రికలు వచ్చాయి, చూసావా? లేదు కానీ ఇప్పుడు ఎక్కడికి రాలేను వదిన. నాకు ఏమిటో తలనొప్పిగా ఉంది. క్రిందకెళ్ళి కాసేపు కూర్చుందాం పద అంటూ లేచింది కృష్ణవేణి. వదిన బయటికి వెళ్దామని బలవంతం చేయలేదు. ఇంకా తర్వాత కృష్ణవేణి ఆ రాత్రి భోజనం చేయాలని లేదని పైకి వెళ్ళిపోతే అమ్మ పాలు తెచ్చి బలవంతం చేసి ఇచ్చింది. తాగబుద్దిగాక గ్లాసు టేబుల్ మీద ఉంచి లైట్ అర్పి పడుకుంది. లక్ష శంకలతో నిండిపోయింది మనస్సు. నిద్ర రాను రాదు, పోవాలని లేదు. అంతు తేలిందనుకున్న తన చరిత్ర ఇంకా సాగుతూనే ఉంది. శ్యామ్ సుందర్ అంత కఠినమైన నిర్ణయం చేసుకుంటాడు అనుకోలేదు తను. ఆ వేడిలో ఆవేశపడిన నెమ్మది మీద కరుణించగలడనే ఆశించింది. మృదుత్వం నిండి ఉన్న ఆయన మనస్సులో కాఠిన్యం కూడా తిష్ట వేస్తే తన గతేం కావాలి? ఆయన తీవ్రంగా నిర్ణయించుకుంటే విడిపోవటం అనేది ఘనకార్యం కాదు. కోర్టులు అక్కర్లేదు, కేసులు అక్కర్లేదు. తను ఎవరికి చెప్పుకుంటుంది? అమ్మ, నాన్న, అన్నయ్య అంతా ఉన్నారు. కానీ ఒక్కరూ తన సమస్యను చక్కబరచలేరు. మాధవ్తో తన స్నేహం, అది తెలిసిన శ్యామ్ సుందర్ విముఖత్వం, అసలు అదంతా తనెవరికీ ఏమీ చెప్పుకోలేదు. అంతులేని ఆలోచనల్లోనే అర్ధరాత్రి కావచ్చింది. కృష్ణవేణి లేచి కిటికీ దగ్గరగా కుర్చీ జరుపుకుని కూర్చుంది. నుదుటి మీద చేయి వేసుకుని అలా వెనక్కి వాలి పడుకుంటే ఎందుకో అకస్మాత్తుగా శాంత గుర్తొచ్చింది. శాంత, తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ శాంతి ప్రసాదించే శాంత నిశ్చింతగా గాఢంగా భర్త కౌగిలిలో నిద్రపోతూ ఉంటుంది. లేదా చిన్నారి పాపాయిని గుండెలకు ఆంచుకుని పడుకుని ఉంటుంది. ఏది అయినా శాంతి ప్రసాదించే కమ్మటి నిద్రే. ఈ విషమ పరిస్థితులలో శాంతగానే తన దగ్గరుంటే ధైర్యం చెప్పేది, ప్రేమతో ఏదైనా సలహా ఇచ్చేది. మొహం మీద వెలుగు పడుతుంటే కళ్ళు తెరిచి చూసింది కృష్ణవేణి. కిటికీలోంచి గదిలోకి వెన్నెల పడుతోంది. బయట రోడ్డు, కాంపౌండు తెల్లగా ఉన్నాయి. దొడ్లో చెట్లన్నీ విస్పష్టంగా కనిపిస్తున్నాయి. లోపల బయట పండు వెన్నెల. ఏనాటికైనా తన బ్రతుకులో ఈ చీకట్లు తొలగిపోయి నిండు వెన్నెల ఆవరించుకుంటుందా? కృష్ణవేణి గుండెల్లో ఏదో ఆశారేఖ. ఆలోచనలతో బాధపడితే ఏమవుతుంది? తనకి పరిస్థితిలో కొంచెమన్నా ధైర్యం కావాలి. మనసున మెదిలే ప్రతి ఊహను శ్యామ్ సుందర్కి చెప్పుకోవాలి. శ్యామ్ సుందర్ని మనసారా క్షమాపణ వేడుకోవాలి. భర్త చేత తిరస్కరించబడి బ్రతికి ఉండే కన్నా తన రూపే మాపుకోవచ్చు. ఆ నిర్ణయం మాధవ్ కోసం ఒకప్పుడు తీసుకున్నదే. అది ఆనాడు ఆగిపోయింది. కానీ త్వరలోనే దాన్ని శ్యామ్ సుందర్ కోసం పాటించాల్సి వస్తే సంతోషమే. గతమంతా పోసగుచ్చినట్టుగా చెప్పాలి. ఆ గాథలో తను దోషో నిర్దోషో క్షమార్హురాలో కాదో ఆయనే నిర్ణయిస్తారు. కృష్ణవేణికి ఏదో ధైర్యం, తన సమస్యను తనే చక్కబరుచుకోవాలనే పట్టుదల. లేచి లైటు వేసింది. ఎదుట టేబుల్ మీద మౌన ముద్రలో ఒకరి చేతుల్లో ఒకరు ఆదమరిచి ఒరిగి ఉన్న రాధా మాధవుల ఎదుట చేతులు జోడించింది. టేబుల్ మీద పాల గ్లాస్ అలాగే ఉండిపోయింది. కుర్చీ జరుపుకొని కలం చేతిలోకి తీసుకుంది. ప్రియమైన మీకు హృదయపూర్వక నమస్మృతులు. మీ ఉత్తరం చేరింది, చదువుకున్నాను. మీరు చేసుకున్న నిర్ణయానికి నేనేమైపోయినా మీకు అవసరం లేదన్నారు. నేను చెప్పుకుంటున్న ఈ చరిత్రను కరుణించి తిరస్కరించకుండా చదవమని కోరుకుంటున్నాను. ఆఖరిలో న్యాయ నిర్ణయాధికారం మీదే. దోషినో నిర్దోషినో క్షమార్హురాలనో కానో నిర్ణయించండి. అదే మీ ఆజ్ఞగా నేను పాటిస్తాను. నన్ను మీ భార్యగా మర్చిపోండి. కృష్ణవేణి అనే ఒక అమ్మాయిగా మాత్రం గుర్తులో ఉంచుకోండి. కన్యగా ఉన్న ఆ రోజుల్లో నేను సర్వస్వతంత్రురాలననే అనుకున్నాను. ఎవరికీ సొంతమైన దాన్ని కాను అనుకున్నాను. మాధవ్తో స్నేహం చేస్తూ తప్పుగా ప్రవర్తిస్తున్నానని అనుకోలేదు. ఆనాడు శ్యామ్ సుందర్ని మోసం చేస్తున్నాననే ఊహే లేదు. ఆదిలో మాధవ్తో స్నేహం నేను కావాలని కలుపుకోలేదు. ఆఖరున ఆ స్నేహం కావాలని తెంపుకున్నాను. అంత అనుకోని విధంగా చేసుకున్న కర్మగా జరిగిపోయింది.
స్నేహం చేస్తున్న వ్యక్తినే సొంతం చేసుకుంటాననే నమ్మకంతో అంత గాథ జరుపుకున్నాను. ఏ విషయాన్ని మరుగుపరచాలని అనుకోవటం లేదు ఈ లేఖలో. థర్డ్ ఇయర్ దాకా కాలేజీకి సిటీ బస్సులోనే వెళ్ళేదాన్ని. తర్వాత వేసంగిలో అన్నయ్య హాస్పిటల్ తెరిచినప్పుడే కారు కొన్నాడు. ఫోర్త్ ఇయర్ అంతా సిటీ బస్ ప్రయాణాలు చాలా వరకు తగ్గిపోయాయి. మాధవ్ను చూసింది సిటీ బస్సులోనే. తోటి ప్రయాణికుల్ని చూసినట్టే చూశాను. మర్నాడు కూడా బస్సులో ఉన్నాడు. నిన్నటి అబ్బాయి అని మాత్రం అనుకున్నాను. మూడో నాడు వచ్చాడు. అప్పుడే అతన్ని 1-2 సార్లు కొద్దిగా విమర్శగా చూశాను. తెల్లటి తెలుపు కాకపోయినా తెలుపు, నిండైన ఎత్తైన విగ్రహం, మొహం చూడగానే కొట్టొచ్చినట్టు కనిపించే నొక్కుల జుట్టు, కాస్త మోటు అనిపించే పెదవులు, నిశ్చలమైన చూపులు, పరిశుభ్రమైన తెల్లని ఇన్షర్ట్లో గౌరవమైన వ్యక్తిగా కనిపించాడు. నేను అంతగా విమర్శగా అబ్బాయిల్ని చూడటం అదే మొదటిసారి అనుకోవచ్చు. మగపిల్లలతో పరిచయాలు లేకపోలేదు. కాలేజీలో ఎంతోమంది మాట్లాడతారు. అన్నయ్య ఫ్రెండ్స్ ఇంటికి వస్తారు. అయినా వాళ్లను లెక్క చేసింది లేదు. అతను వారం రోజుల వరకు రోజు సెకండ్ స్టాపింగ్లో ఎక్కేవాడు. మిగిలిన కాలేజీ కుర్రాళ్ళ మాదిరి ఇకలు పకపకలు సాగించేవాడు కాదు. అవసరాన్ని బట్టి ఏ కండక్టర్తోనో తూచినట్టు మాట్లాడేవాడు. మౌనంగా బస్సులో అందరినీ కలే చూసేవాడు. నేను తలదించుకుని పుస్తకంలో చూపులు తిప్పుకునేదాన్ని. కానీ అతని చూపులు రాను రాను చురుకుగా తగులుతున్నట్టుగా అనిపించేది. ఓసారి క్లాస్లో రేణుతో చెప్పాను అతని గురించి. విని ఊరుకుంది. ఓనాడు అతను బస్కి రాలేదు. బస్ కదిలే వరకు ఎదురు చూశాను. అతను లేకపోవటం నాకేమిటో వెలితనిపించింది. ఇక రాడేమో అనుకుంటే బాధ వేసింది. అతనితో మాట్లాడినైనా లేదు, ఎందుకా దిగులు అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. కానీ సరైన సమాధానం చెప్పుకోలేకపోయాను. అతన్ని మరొక్కసారైనా చూడాలనిపించింది. మర్నాడు ఆ స్టాపింగ్లో ఆతృతగా వెదికి సంతృప్తి పడ్డాయి నా కళ్ళు. సీట్లో కూర్చున్నాడు. నిగనిగలాడే అతని బూట్లు చూస్తూ కూర్చున్నాను. ఒకసారి అలా చూపులు పైకి పాకించాను. నన్నే చూస్తూ ఉన్నట్టుగా నా కళ్ళల్లోకి చూసి నవ్వాడు. బెత్తరపోయాను. చిరాగ్గా నుదురు చిట్లించి తల తిప్పుకున్నాను. బస్సులో అంతమందిలో మొహంలోకి చూసి నవ్వటం, ఎంత సాహసం! ఎన్నడూ లేనిది ఏమిటిది? అదే విసురులో మరి వెనక్కి చూడకుండా కాలేజీ ముందు దిగిపోయాను. కానీ అతను ఆ రోజు నాకన్నా ముందు కాలేజీ దగ్గరే దిగి నడక సాగించాడు. అతను దిగింది నేను చూడనే లేదు. నేను అతనిని దాటి వెళ్ళిపోతున్నాను. ఒక అడుగు దూరం దాటి ఉంటాను. వెనక నుంచి మాటలు వినిపించాయి. ప్లీజ్ సాయంత్రం రాణి పార్కుకు వస్తారా? నేను అర్థం కాక వెనుతిరిగి చూశాను. అతను తిరిగి బస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. నా దగ్గరలో ఎవరూ లేరు. నిశ్చయంగా నాతో మాట్లాడింది అతనే. తలుచుకుంటున్న కొద్దీ నమ్మలేకపోతున్నాను. ప్లీజ్ సాయంత్రం రాణి పార్కుకి అంటే సాయంత్రం రాణి పార్కుకి రమ్మని అర్థం. ఎవరిని? నన్నే. ఎందుకు? క్లాస్లో రేణుని చూస్తూనే ఆ సంగతి చెప్పాలనుకున్న దాన్ని ఎవరో ఆటంక పెట్టినట్టుగా ఆగిపోయాను. ఎంత స్నేహితురాలైనా నాకు ఆ విషయం నా మనసులోనే రహస్యంగా ఉంచుకోవాలనిపించింది. ఆనాడు అతనే పదే పదే కళ్ళకు కనిపిస్తున్నాడు. అతను నవ్వటం, పార్కుకు రమ్మంటం చిత్రంగా తోచాయి. ఎందుకంత పరధ్యానంగా ఉన్నావు అంది రేణు చాలాసార్లు. ఏమీ లేదే అంటూ నవ్వేశాను. సాయంత్రం కాలేజీ వదలగానే రేణు వాళ్ళింటికి రమ్మంది. అలా చాలాసార్లు ఒకరింట్లో ఒకరం గడపటం, ఒక్కోసారి రాత్రిళ్ళు కూడా ఉండి చదువుకోవటం పరిపాటే. ఆనాడేదో సాకు చెప్పి బస్ కోసం చూడకుండా రిక్షాలో ఇంటికి వచ్చేశాను. పార్కుకు వెళ్ళాలా వద్దా అని మనసులో ఒకే ఘర్షణ. అతను పిలిచాడు. రేపు బస్సులో ఏమనుకుంటాడు? ఎందుకు పిలిచాడో? వెళ్ళొస్తే ఏం పోతుంది? అతని మీద నాకు గల సద్భావంతో వెళ్ళటానికే నిర్ణయించుకున్నాను. 2 జడలు మార్చి ఒక్క జడే వేసుకున్నాను. కాళ్లకు ఎర్రటి జోళ్ళు, చేతిలో తెల్లటి రుమాలు తప్ప ఏమీ లేవు. వదిన చూసిందంటే 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. పిల్లిలా వీధిలోకి పరిగెత్తాను. మా ఇంటికి రాణి పార్కు దగ్గరే. గేట్లో తేలేసరికి లోపలికి పోకుండా కాళ్ళు సమ్మె చేశాయి. నన్ను నేనే నిలదీసుకుని ప్రశ్నించుకున్నాను. అతనెవరు? నేనెవరు? బంధువులమా? స్నేహితులమా? 10 రోజుల పాటు బస్సులో కలిసి ప్రయాణం చేసినంత మాత్రాన ఏమిటి ప్రవర్తన? కొత్తగా వచ్చిన లెక్చరర్ని విష్ చేయటానికి రేణుతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సినిమా ప్రోగ్రాం వేసుకున్న ఆయన తనతో పాటు సినిమాకి రమ్మని కోరితే ఇంటి దగ్గర ఏ ఆటంకము లేకపోయినా రేణు ఒప్పుకున్నా ఎందుకో తనకే నచ్చక ఏదో వంక చెప్పి పార్డన్ కోరి వచ్చేసాం కదా. ఈనాడు ఈ విపరీతం ఏమిటి? ఆలోచనలదే, నా దారి నాదే. పరిసరాలన్నీ కళ్ళతో గాలిస్తూ గేట్లోకి నడిచాను. అతను కనిపించాడు. నాలానే తెల్లని బట్టల్లో కనిపించాడు. స్పీకర్ దగ్గర ఏవో పాటలు వింటూ పచ్చగడ్డిలో పచారులు చేస్తున్నాడు. నన్ను చూడగానే
చప్పటి చిరునవ్వుతోనే దగ్గరికి వచ్చాడు. రండి అలా పైకి వెళ్దాం అన్నాడు. మౌనంగా అతని పక్కన నడిచాను. కొంత పైకి వెళ్ళాక జనం అంతగా లేని ఒక చోట పచ్చని పొన్న చెట్టు కింద కూర్చున్నాడు. నేను కుదురుగా దూరంగా తలవాల్చి నేల చూపులు చూస్తూ కూర్చున్నాను. నిజంగా మీరు వస్తారనుకోలేదు, చాలా సంతోషం అన్నాడు. నేను మాట్లాడలేదు. నిన్న ఇదే వేళకు ఈ పార్కులో తిరుగుతుంటే ఎందుకో మీతో మాట్లాడాలనిపించింది అన్నాడు. విని ఊరుకున్నాను. అంత చొరవ చేసి అడిగినందుకు ఎలా భావిస్తారో అని చాలా ఫీల్ అవుతున్నాను. కానీ నా కోరిక మన్నించి వచ్చారు. అతను నా మొహం చూడటానికి ప్రయత్నిస్తూ అన్నాడు. దానికి నేను ఏమనాలో తెలియక కర్చీఫ్ మడతలు పెడుతూ కూర్చున్నాను. అతను ఒక క్షణం ఊరుకున్నాడు. మీకు మాటలు రావా, మాట్లాడాలని లేదా అన్నాడు కొంచెం హాస్యంగా. ఒక్కసారి అతని మొహంలోకి చూసి తల తిప్పుకున్నాను. జవాబేం చెప్పాలో చేత కాలేదు. మౌనవ్రతం సాగించాలంటే ఇంత దూరం రానవసరం లేదుగా అన్నాడు. తప్పక ఏదో మాట్లాడాలనిపించింది. 10 రోజులుగా చూస్తున్న వ్యక్తితో మొట్టమొదటిసారి ఏం మాట్లాడాలో తెలియలేదు. అయినా ఇంకా అలా ఊరుకుంటే అసభ్యంగా ఉంటుంది. తీరా వచ్చిన దాన్ని మూతి ముడుచుకుని కూర్చోవటం ఏమిటి? సడన్గా అతను ఆ కిందటి రోజు రాలేదన్న సంగతి గుర్తొచ్చింది. నిన్న మీరు రాలేదే అన్నాను. అతని వైపు చూడకుండా. అతను మాట్లాడలేదు. బస్సు మిస్ అయ్యారేమో అనుకున్నాను, అంతేనా అన్నాను. ఈసారి అతను ఊరుకున్నాడు. అతని వైపు చూస్తూ అదేంటి మాట్లాడరు అన్నాను. అతను నవ్వి ఊరుకున్నాడు కానీ ఏమీ జవాబు ఇవ్వలేదు. బాగుంది, ఇంత మాత్రానికి పిలవటం దేనికి అని చిరాకు పడ్డాను. అంత చిరాకు పడతారే, ఎంతసేపు నన్ను మురిపించినందుకు ఈ మాత్రమేనా నేను అంటూ నవ్వాడు. నాకెందుకో కోపం వచ్చింది. ఊరుకున్నాను. నిన్న మీరు అనుకున్నట్టుగానే బస్సు మిస్ అయింది. మరో పని చూసుకోవటంలో ఆలస్యం అయింది. తర్వాత ట్యాక్సీలో వెళ్ళాను. నా కోసం ఎదురు చూశారా? నాకేం అవసరం, చురుగ్గా అన్నాను. ఎందుకండి అంత కోపం, నేనేమన్నానని? అతను అంత శాంతంగా మాట్లాడుతుంటే నా విసుగుతలకు నేనే సిగ్గుపడ్డాను. మాట మార్చాలని నన్ను ఎందుకు పిలిచారు అని అడిగాను తలవాల్చి. ఊరికే సరదాగా మాట్లాడాలని. సరదాలకి అమ్మాయిలను పిలుస్తారా? లేకపోతే అబ్బాయిల్ని పిలుస్తారా ఏమిటి? పొరపాటే. మరి మీరు రావటం దేనికి? నాకు నవ్వొచ్చింది. మరెవరిని అలా పిలవకండి అంటూ దబాయించాను. అలాగే మీరు మరెవరు పిలిచినా వెళ్ళకండి అన్నాడు. నిండుగా నవ్వుకున్నాం. చాలా పరిచయమైనట్టే తోచింది. ముక్కు మొహం ఎరగని అమ్మాయితో మాట్లాడటం ఇదే మొదటిసారి. ఎందుకో మిమ్మల్ని చూస్తున్న కొద్దీ మీతో పరిచయం చేసుకోవాలనిపించింది. సాహసించి ఏమీ ఆలోచించకుండా పిలిచాను. మీరు తప్పుగా భావించకుండా వచ్చారు. ఇంతకీ మీ పేరేమిటో తెలియదు. మీ పేరు నాకు తెలియదు. ముందు నేనే కదా అడిగాను అన్నాడు. ముందు మీ పేరు చెప్పండి, తర్వాత నా పేరు చెప్తాను. మీరు అంత పట్టుబడితే పేరేం కర్మండి, అడ్రస్ అంతా ఇస్తాను. దేనికి? క్షణం ఆగాడు. మీకు అభ్యంతరం లేకపోతే మీతో కలం స్నేహం చేయటానికి. నాకేమిటో అర్థం కాలేదు. నాతో కలం స్నేహమా అంటే? మీకు ఇష్టమైతేనే అనుకోండి, మొహమాట పడాల్సిన అవసరం లేదు. చాలా కుటుంబాల్లో అభ్యంతరాలు ఉండొచ్చు. ఆ విషయాల తర్వాత కానీ మనం చేయబోయే కలం స్నేహం ఎలా ఉంటుంది? దూరదేశాల వాళ్ళైతే ఉత్తరాల ద్వారా ఒకరి సంగతులు ఒకరు తెలియజేసుకుంటారట. అంతేగాని మనకి దూరదేశం కాకపోయినా నేను దూరంగా ఉన్నవాడినే లేండి. ఉత్తరాలు ప్రారంభిస్తే సమాచారాలే దొరకకపోతాయా? ఏమో, నాకంత ఉత్తరాలు రాసే నేర్పు లేదండి. అటువంటి వంకలొద్దు. మీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే చెప్పండి. నేను నా ఉద్యోగ విశేషాలేవో రాస్తూ ఉంటాను. చిన్ని జవాబులు ఇవ్వచ్చు కదా. మీ ఇష్టం. అడ్రస్ ఇవ్వనా? కాదని లేకపోయాను. తీసుకుంటే పోయిందేం లేదు కదా అనే ఉద్దేశంతో ఇవ్వండి అన్నాను. అతను పర్సులోంచి చిన్న కాగితం తీసి రాసి నాకు ఇచ్చాడు. దాన్ని చేతిలోకి తీసుకుని ఎన్నాళ్ళుగానో తెలుసుకోవాలనున్న ఆతృతతో చదివాను. మాధవరావు, ఇంజనీర్. మనస్సులోనే ఉచ్చరించుకున్నాను. నాగార్జునసాగర్ డ్యాము ప్రాంతాల వివరాలు ఉన్నాయి ఆ పేరు కింద. ఇంతవరకు మీరేదో స్టూడెంట్ అనుకున్నాను. మీకన్నా పెద్ద అబ్బాయిలు మా క్లాసులో ఉన్నారులేండి. మీరు ఇంజనీర్ అన్నమాట అన్నాను. ఆ కాగితం మీద అతని రైటింగ్ చూస్తుంటే నవ్వొచ్చింది. ఎందుకు నవ్వుకుంటారు? నా రాత బాగాలేదా అన్నాడు. బాగాలేకే, స్నేక్ డ్యాన్స్లా ఉంది. స్నేక్ డ్యాన్సా? అదెలా ఉంటుంది? మీ రాతలాగా. నాతో పాటు అతను నవ్వాడు. గడుసువారే,
బస్సులో అంత అమాయకంగా ఉంటారే మరి. ఇక మీ పేరు చెప్పండి, వినాలనుంటే ఎందుకలా జాప్యం చేస్తారు? ఊహించండి చూద్దాం. కొంతసేపు ఊహ నటించాడు. సుగుణ. అవునా అన్నాడు. ఎందుకని ఆ పేరు ఊహించారు? ఏం లేదు, మీ సుగుణాలు చూసి. బస్సులో కుదురుగా కూర్చోవటం, బుద్ధిగా కాలేజీకి వెళ్ళటం, ఏమీ ఎరగనట్టుగా ఎదుటి వాళ్ళని శల్య పరీక్షలు చేయటం, పట్టుబడితే చిరాకు అభినయించటం. చాలండి, చాలా. ఇంకా కొన్ని చెప్పనివ్వండి. మీరేమీ ఎరగనట్టు ఉదయం నా మొహంలోకి చూసి నవ్వారెందుకు? నాకు నవ్వొచ్చింది, నవ్వుకున్నాను. నవ్వొచ్చినంత మాత్రాన నవ్వితే ఏం ఊరుకోరు. వెనకాలే అడగడానికి వస్తారా ఏమిటి? ఇద్దరికీ నవ్వొచ్చింది. మరి మీ పేరు చెప్పరా? కృష్ణవేణి అని నా కళ్ళల్లోకి చూశాడు. ఎంత చక్కటి పేరు! పాత పేరే కదండి. కాదు, ఇటువంటి పేర్లే నాకు ఇష్టం. కృష్ణవేణి అంటే నల్లని జుట్టు. మీ జుట్టు బారుగా ఉంటే ఇంకా బాగుండేది కదా కృష్ణవేణి అని నవ్వాడు. అతను నన్ను నా పేరుతో పిలిస్తే చక్కగా ఉందనిపించింది. నా జుట్టు బారుగా లేకపోయినా ఒత్తుగా ఉంది కదా. అయినా దేవుడికి పక్షపాతం కాకపోతే కొందరికి అంత చక్కటి నొక్కుల జుట్టు పెడతాడెందుకో. వాళ్ళేదో పుణ్యం చేసుకుని ఉంటారు. నేను అతని జుట్టును గురించి అన్నానని గ్రహించి అతను అలా గర్వంగా అన్నాడు. నేనంత పాపం చేసుకున్నానా? అంతే అయి ఉంటుంది అంటూ నవ్వాడు. కొన్ని క్షణాలు మౌనంగా గడిచాయి. అతను దీక్షగా నా మొహంలోకి చూస్తూ, మీకు బొట్టు ఇష్టం ఉండదా? ఈ 10 రోజుల్లో ఏ 2-3 సార్లు మాత్రమే ఉంది మీ నుదుట తిలకం. రోజు ఇంత పట్టింపుగా చూస్తున్నాడా ఈ మనిషి అనుకున్నాను. బొట్టంటే అయిష్టమేమీ లేదే, ఏటో నిర్లక్ష్యం, తప్పనిసరిగా పెట్టుకోను అంటూ వేళ్లతో నుదురు తడుముకున్నాను. బొట్టు లేదు, పెట్టుకున్న గుర్తు కూడా లేదు. ఆడపిల్లలు ఎప్పుడూ బొట్టు పెట్టుకోవాలి కృష్ణవేణి, లేకపోతే ఎంత అందమైన ముఖమైనా చిన్నబోతుంది అన్నాడు. నేను నవ్వి, అలాగే కానీ మీ నాగార్జున సాగర్ డ్యామ్ విశేషాలు ఏమైనా చెప్పండి, వింటాను అన్నాను. మా సొంతమే ఉంది, మనందరిది కదా. గవర్నర్ త్రివేది పట్టుదల, ఆంధ్రుల అదృష్టం. కృష్ణవేణి నదిపైన కొండ దగ్గర ఆనకట్ట ప్రారంభమైంది. పేరు నాగార్జున సాగర్గా మార్చారు కదా. బాగుంది. మేమేం అరణ్యాల్లో ఉంటాం అనుకుంటున్నారా? ఈ మాత్రం సంగతులు తెలియకపోవటానికి మీ ఆఫీస్ ఎలా పనిచేస్తుందో, అందులో మీ డ్యూటీ ఎలా ఉంటుందో చెప్తే తెలుసుకుంటాను. మీకేది తెలుసుకోవాలనున్నా అడగండి, చెప్తాను. మా ఆఫీసు 5 భాగాలుగా ఉంటుంది. కాలవ త్రవ్వకానికి తగిన ప్లాన్ మేమే తయారు చేసుకుంటాం. ముందు సెక్షన్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్ కానీ సూపర్వైజర్ కానీ పని జరిగే చోట ఉండి ప్లాన్లు వేస్తాడు. కాలవ పొడవు, వెడల్పు, ఖర్చులు సుమారుగా ముందే నిర్ణయిస్తారు. సెక్షన్ ఆఫీసర్ భూమి సర్వే చేసి ఎంతవరకు తవ్వాలో, ఏ రకమైన నేలలు తగులుతాయో, మైలుకి ఎంత ఖర్చు అవుతుందో అదంతా ఎస్టిమేట్ చేస్తాడు. అది సబ్ డివిజన్కి వస్తుంది. అసిస్టెంట్ ఇంజనీర్ దగ్గర అవసరమైతే మార్పులు పొంది డివిజన్కి వస్తుంది. అక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అవసరమైన మార్పులు చేసి సర్కిల్కు పంపుతాడు. సర్కిల్లో సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆమోదం కూడా పొంది ఆఖరణ మా సెక్షన్కి అంటే చీఫ్ ఇంజనీర్కి వస్తుంది. ఆ ప్లాను మా దగ్గర అప్రూవ్ అయితే ఫైనలైజ్ అయినట్టుగా మేము దాన్ని గవర్నమెంట్కి తెలియజేస్తాం. ఆర్డర్స్ రాగానే పని ప్రారంభం అవుతుంది. మా ఆఫీసు డ్యూటీని చెప్పాలంటే మాకు పని కన్నా బాధ్యత ఎక్కువ. మేము పనికి గవర్నమెంట్కి మధ్యన ఉంటాం. కింద వాళ్ళు సూచించిన పనులన్నీ అవసరమైన విధంగా మార్చి నిర్ణయించడం, చీఫ్ ఇంజనీర్ ఆర్డర్స్ ప్రకారం పనులు ఎలా జరుగుతున్నాయో చూడటం, అవి మా పనులు. ఒక్కసారే అంతా చెప్పాలంటే వీలు కాదండి. మీకేది తెలుసుకోవాలన్నా రాస్తాను. చెప్పినంతవరకైనా అర్థమైందా అని ప్రశ్నించి తన ధోరణి ఆఫ్ చేశాడు. అయ్యింది అన్నాను. ఏమైందో నాకే తెలియలే. మరి మీ కబుర్లు కాసేన్ని చెప్పండి అన్నాడు. నా కబుర్లు ఏం లేవు, తిని తిరగడం తప్ప. తిని ఊరుకోండి, తిరక్కండి. మగవాడు తిరక్క చెడ్డాడు, ఆడది తిరిగి చెడిందనే సామెత మనకుంది కదా అన్నాడు నవ్వుతూ. ఆ భయమేమీ లేదులేండి, ఆ సామెత ఏనాడో పాతదైపోయింది. నాకు పాత లక్షణాలే ఇష్టమండి. అమ్మాయిల్ని నడివీధిలో వెంబడించడం, కలం స్నేహాలు కోరటం పాత లక్షణాలేనా అన్నాను. ఏమిటి, మిమ్మల్ని వెంబడించానా? అలా అనుకోకండి, మీతో మాట్లాడాను అంతే. మంచి పనులైతే పాతవైనా కొత్తవైనా ఒకటే కదా. కలం స్నేహంలో తప్పే ఉంది. అన్నట్టు మీరు ఇంటి అడ్రస్ ఇచ్చారే, పర్సనల్ లెటర్స్ ఇంటికే. అమ్మా లక్ష్మి, చాలా సేఫ్గా ఉంచిస్తారు ఆ ఉత్తరాలు నాకు. అమ్మాను లక్ష్మి. లక్ష్మియా? ఆమె ఎవరు?
ఆవిడెవరని వెంటనే అడిగాను. ఎవరైతేనే మీ లెటర్స్ సేఫ్గా ఉంటాయి. నాకు నిజంగా కోపం వచ్చింది. అడిగిన విషయం చెప్పే అవసరం లేని మీకు ఉత్తరాలు రాసేది ఎవరో అన్నాను వెటకారంగా. అలా ఆగ్రహించకండి. మీరు అడిగితే చెప్పను. లక్ష్మి నా చెల్లెలు. ఆమెకు పెళ్ళై 2 ఏళ్ళు అయింది. నేనెందుకో తేలిగ్గా ఫీల్ అయ్యాను. మరి మీకు అని అడగలేకపోయాను. మీ లక్ష్మి ఏం చదువుకున్నారు? స్కూలు ఫైనల్తో మానేసింది. కొత్త పద్ధతులు ఇష్టం లేక మానిపించారా? నేనంత మూర్ఖుని కాను కృష్ణవేణి. అప్పట్లో నా చదువు సాగటమే గగనం అయిపోయింది. లక్ష్మి చదువుకోలేకపోవటానికి కారణం మా ఆర్థిక ఇబ్బందులు తప్ప ఏమీ కాదు అన్నాడు దిగులుగా. నేను చాలా నొచ్చుకున్నాను. క్షమించండి రావు గారు, సరదాగా అన్నాను. కానీ 2 గంటల పరిచయంతోనే తన కుటుంబ విషయాలు చెప్పుకునేంత క్లోజ్గా భావిస్తున్నాడా నన్ను అనుకున్నాను. మౌనంగా పరిసరాలు చూస్తూ కూర్చున్నాను. చాలా చీకటి పడిపోయింది. ఎప్పుడు లైట్లు వెలిగాయో గమనించనే లేదు. ఇక వెళ్దాం రావు గారు, చీకటి పడింది అంటూ లేచాను. ఇద్దరం పార్కు చెట్ల కింద నడక సాగించాం. 1000 దీపాల వెలుగులో ఇద్దరం అలా తెల్లని బట్టలతో నడుస్తూ ఉంటే నాకే ముచ్చటేసింది. మరి తరువాయి భాగం మనం కాసేపైనా కిందామా? థ్యాంక్ యూ.